అంటే రవితేజ గారిలో నేను చాలా సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నోటీస్ చేసింది ఏంటంటే హీఈస్ వెరీ రియల్, హీఈస్ వెరీ రా. యూ దిస్ నథింగ్ ఆర్టిఫిషియల్ అబౌట్ హిమ్. ఏది ఉంటే అది చెప్పేస్తారు. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ we always tell about his acting and all these things, కానీ ఆఫ్ స్క్రీన్ he's always been very real. ఇంకా దానికన్నా నాకు పెద్ద వర్డ్ ఏమీ దొరకల. ఆపేస్తున్నా, చప్పట్లు కొట్టినట్టు అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక సీన్ చదివినప్పుడు లేకపోతే చేసేటప్పుడు చాలా నవ్వింది నేను ఈ సినిమాలో. అవునా? ఓ వెయిటింగ్ అయితే ఇక్కడ ఎంటర్టైన్మెంట్. ఈ అమ్మాయి క్యారెక్టర్ లాంటి టీచర్ కాదు, ఇంకో వేరియేషన్ ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయడం ఇష్టం లేదు. మూవీ లో ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకండి మమ్మల్ని ఇట్లా మీరు ఇప్పుడు చెప్పి చెప్పక చూపించక ఆ టైప్ లో వదిలేస్తున్నారు? మేము ఇంకా ఒక 20-25 డేస్ వెయిట్ చేయాలి. ఓకే, ఆఫ్ ద రికార్డ్. అవును, వింటేజ్ రవితేజ గారిని మళ్ళీ చూడబోతున్నాము అనేది మనకి నాగవంశీ గారు ఐ థింక్ వింటేజ్ అంటే వాట్ మాస్ అంటే ఒక ఇడియట్ సినిమాలో లాగా, వెంకీ సినిమాలో లాగా కొన్ని హిస్టారిక్ కొంచెం చిన్న నాస్టాలజీ అనేది పెద్ద వర్డ్ ఏమో, బట్ యా కొన్ని డెఫినెట్ గా. అండ్ లీలా, నీకు ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నరేషన్ ఆయన ఇచ్చినప్పుడు వాట్ వాస్ దట్ వన్ పాయింట్ దట్ కాట్ యు? ఇది చాలా అదే పాయింట్ ఆయన చెప్పనివ్వట్లేదండి ఇప్పుడు. ఓకే, ఆ పాయింట్ నచ్చింది అనమాట. అది మనకి థియేటర్ లో ఆ పాయింట్. బట్ దిస్ ఇస్ ప్లే గ్రౌండ్ స్పేస్ అండి. ఐ థింక్ క్యారెక్టర్ అయినా అండ్ ఎస్పెషలీ కాంబినేషన్ సీన్స్ నాకు ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ ఉన్నది సార్తో. బ్యాంటర్ అయినా ఏదైనా. సో ఇక్కడ నాకు తృప్తిగా ఉండేది. అట్లీస్ట్ ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత వెళ్ళి ఇంట్లో వాళ్ళకొని ఇలా ఒక సీన్ షూట్ చేశానని చెప్పి నవ్వుకునే డేస్ ఉన్నాయి. ఓకే, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్, సూపర్ తాతగారి క్యారెక్టర్. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక సెకండ్ హాఫ్ లో ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్. అంటే ఏంటి ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చెప్పండి? అది చెప్పకూడదు, అదే కదా మనం ఇప్పుడు చెప్పేస్తే కాదు కదా, మరి ఆ ఫన్ మీరు ఆన్ స్క్రీన్ కదా చూడాలి. అయితే ఏవో కొన్ని చూసాం ఆయన మా హీరో టీజర్ అసలు ఏదో పెట్టు అడ్రస్ పెట్టు, సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యే ఫ్యాన్ వార్స్ చేస్తారు. స్టార్ వార్స్ లాగా ఫ్యాన్ వార్స్. ఓకే, సో ఎలా అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అతను. సో ఆ మూవీలో ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు అతను. అంటే సార్తో డైలాగ్ కూడా ఉంది, నువ్వు యాంటీ ఫ్యాన్ కాదు, నువ్వు ఆంటీ ఫ్యాన్ కాదు, యాంటీ ఫ్యాన్ అని. మీ ముగ్గురులో కల్లా సోషల్ మీడియాలో ఎవరు హైలీ యాక్టివ్? ఎవరుంటారు? రవితేజ గారు, మీరు? నేను అసలు. ఓకే, అంటే మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నా నేను పెద్దగా అసలు. ఓకే, పోనీ మీరు రీల్స్ చూడడం? సరే, అప్పుడు చూస్తాను. యా, కొన్ని క్రియేటివ్ భలే ఉంటాయి. ఇన్స్టాలో రీల్స్ చాలా చూస్తాను. మొత్తం ట్విట్టర్ అయితే మొత్తం నెగిటివ్, మొత్తం అంతా బ్యాచ్, మామూలు బ్యాచ్ కాదు. సర్లే, అంటే ఎప్పుడైనా మీరు ఆ కామెంట్స్ ఇవన్నీ నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటాను నేను. కరెక్ట్, మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వడం? అవసరం లేదు, నేను డిస్టర్బ్ అవును. అలా ఏం చెప్పి నాకు వద్దు, అసలు నాకు అస్సలు వద్దు. మీరు భానుగారు ఎక్కువగా వాడే యాప్ ఏంటండి? ఇన్స్టాగ్రామ్. ఓకే, ఎవరిని ఎక్కువ ఫాలో అవుతున్నారు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. మీరు ఆవిడేదో అడిగారు, ఇన్స్టాలో ఎవరిని ఫాలో అవుతున్నా అని అడిగారు. అరే ఎవరిని? ఇన్స్టాలో అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫాలో అయ్యి, అంతే ఆబ్వియస్గా. గుడ్. ఫోన్ అంటే ఇవ్వండి, ఇప్పుడు అంటే పాస్వర్డ్స్ సెట్ చేసేసి. ఏదో తేడా చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారు, మేడం ఫాలో అయ్యాను, సార్ని, వంశీ గారిని. అంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నటువంటి టీమ్ లో ఉండే వాళ్ళందరినీ ఎలాగో మీరు ఈ సినిమా వరకు ట్యాగ్ చేయాలి కాబట్టి మారిపోతాయి. మీరు రాగానే అది నెక్స్ట్. రవితేజ గారు, ఈ సినిమా పరంగా పర్సెంటేజ్ లో మనం చూసుకున్నట్టయితే కామెడీ పర్సెంటేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, నీకు సినిమా అంతా ఫన్, ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక మంచి ఎమోషన్ పాయింట్ ఉంటుంది. ఫుల్ ఫన్. ఓకే, అలాంగ్ విత్ వాట్ ఎవర్ నెసెసరీ సాంగ్స్, ఫన్, గుడ్ సాంగ్, మంచి ఎనర్జీ, అన్ని శ్రీలీల అన్ని. అసలు రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కానీ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. విలన్ మన నవీన్ చంద్ర క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం.
మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.